ఈ ఒకసారి మీరందరూ చూడండి ఆ ఫోటోను. నంద్యాల జిల్లాకు సంబంధించి పోతిరెడ్డిపాడులో ఉన్న ఈ హెడ్ రెగ్యులేటరీకి నుంచి 3 కాల్వలు తవ్వి 15 గేట్ల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజు 40,000 క్యూసెక్ల నీటిని ఏపీకి తరలించుకుపోతున్న దృశ్యం. ఏపీ జలదోపిడీ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఉన్న నేతలు ఏం చేస్తున్నారు? వచ్చినవి వచ్చినట్టుగా కృష్ణా నీళ్లు దిగువకు మళ్లింపు, ఇండెంట్ ఆర్డర్ లేకుండానే ఇష్టానుసారంగా తరలింపు. ఒకవైపు శ్రీశైలం రిజర్వాయర్, మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు నాగార్జున సాగర్ కుడికాల్వ ద్వారా సాగర్ నిండక ముందుకే ఈ ఏడాది నీటి తరలింపు మొదలు. పోతిరెడ్డిపాడు, ముచ్చమర్రి, హాంద్రీనివా, కేసీసీ ద్వారా నిరంతరాయంగా రాయలసీమకు తరలుతున్న జలాలు. అధికారికంగా 23, అనధికారికంగా 100 టీఎంసీలు. కేఆర్ఎంబీ చోద్యం చేష్టలు అడిగిన తెలంగాణ సర్కార్ ఎంత చెప్పినా కూడా కనీసం విన్న పరిస్థితి కనబడుతుందా? మన తెలంగాణ నీళ్లు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఇంత దారుణంగా తీసుకెళ్తున్న తరుణం కనబడుతుంది. ఒకరోజు పూర్తి స్థాయిలో 40,000 క్యూసెక్ల నీటిని తీసుకెళ్తున్నారని వీళ్ళు చెప్పింది కేవలం 23, అధికారికంగా 100 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించకపోతున్నారు. మన నీళ్ళు ఇవి, మన నీళ్లను దొంగతనంగా తీసుకెళ్తున్నారు. దొంగతనంగా ఏంది, బాటంగానే తీసుకెళ్తున్నారు. ఏం చేస్తారు? ఏం చేయలేకపోతున్న పరిస్థితి. ఇక బీజేపీ వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలని ఏముంటుంది వీళ్ళతోనే అయ్యేదేంది పోయేదేంది. విభజన చట్టానికి బీజేపీ తూట్లు, తెలంగాణకు దక్కాల్సినవై తొక్కిపెట్టిన మోదీ సర్కార్. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి అనేక హామీలు. 11 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకులు గప్చుప్, ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్న ఫలితం సున్నా. ఎన్నికల లబ్ధి కోసమే గిరిజన యూనివర్సిటీ మంజూరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 8 మంది ఎంపీలు ఏం చెప్తారండి నాకు అర్థం కాదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటల రాజేందరు, దాంతోపాటు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇంకో పెద్ద ఆయన, మొత్తం 8 మంది. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఏమన్నా మాట్లాడిలా? తెలంగాణ గలం మూగబోయింది. తెలంగాణ బలం కనిపించలే. గలం దళం బలం ఏది లేదు. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీలు అంటే ఉత్సవ విగ్రహాల్లో మారిపోయేది తప్ప వీళ్ళు పెద్ద కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఏం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 84,000 కోట్ల రూపాయలతోని బనకచెల్ల ప్రాజెక్టు ఉన్నది. దాని మీద కేంద్రానికి సంబంధించి పోయి పోరాటం చేద్దామనేది లేదు. వాళ్ళు చేద్దామన్న ఆలోచన కూడా లేదు. మళ్ళీ ఏదో తెలంగాణకు పీకి పెట్టినట్టుగా 8 మంది ఉన్నారు. పోనీ వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే వాళ్ళ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లలో అది లేదు. పోనీ కేంద్రం నుండి ఏమైనా పోరాటం చేసి నిధులు తెచ్చిల్లా అంటే అది లేదు. మరి ఎందుకు ఉన్నారయ్యా అంటే ఉన్నావా అంటే ఓయమ్మ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ పదవుల కోసం. మీకేం లేదు. ప్రజలు ఎప్పుడైనా ఆలోచించండి. మీరు చాలా చైతన్యవంతులు. నేను ప్రజల్ని ఉద్దేశించి ఒక మాట చెప్తున్నా. నాకు తెలిసి మిమ్మల్ని మించిన చైతన్యవంతులు ఈ తెలంగాణలో ఎవరూ లేరు. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా చైతన్యవంతులు. భారతదేశంలో ఎక్కడా లేని చైతన్యం మన తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా లేని ఉద్యమ పోరాటం స్ఫూర్తి మన తెలంగాణ గడ్డ మీద ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా లేని కష్టం, వ్యూహాలు, అభివృద్ధి మన తెలంగాణలో ఉంటాయి. మీ ఆలోచనలలో ఉంటాయి. కానీ ఇలాంటి నేతలను భవిష్యత్తులో దయచేసి ఎన్నుకోకండి. అవసరమైతే మీరు నిలబడండి. సామాన్యులకు బాసటగా నేనుంటా. నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీ అంటే నా ఒక్కడిదే కాదు, తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలది. ఇది నేనేమంటున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ రామచందర్, కమ్యూనిస్టులు, దాంతోపాటు చాలామంది అందరిది ఇది. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ నా ఒక్కడిదే కాదు, అందరిది. మనం ఏం చేయాలంటే తెలంగాణ రక్షణ కోసం పనిచేయాలి, తెలంగాణ కవచం కోసం పనిచేయాలి. కాబట్టి ప్రజల్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. మీ గ్రామాన్ని రూపురేఖలు మార్చేటోని ఎన్నుకోరి, మీ గ్రామం అభివృద్ధి దిశలో వేయటాలని ఎన్నుకోరి, కాస్తో కూస్తో చదువున్న వాళ్ళని ఎన్నుకోరి, దాంతోపాటు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళను ఎన్నుకోరి. మీ అభివృద్ధి కోసం చూసుకోరి. క్వార్టర్ బాటిల కోసమో, బిర్యానీ పొట్లాల కోసమో, వీడు నా బావరా, వాడు నా బామ్మారదిరా, వాడు నా అన్నరా, వాడు నా సుంటపోర్రా, నా ఫ్రెండ్ రా, ఇవి పెట్టుకోకోరి. మీ గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలంటే దానికి సైనికులుగా, వారధులుగా మీరే ఉండాలి. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళని ఎన్నుకున్నారు, ఏమొచ్చింది నాకు అర్థం కాదు. వీళ్ళ 8 మంది ఫాలోవర్స్ జై 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 గల్లాలు చెప్పుకుంటారు, పచ్చబొట్లు వేసుకుంటారు, ఫ్లెక్సీలు కడతారు, అన్నీ చేస్తారు. ఏమొస్తుంది? ఇంటికి పోతే కంచాల్లో పెడతాయి. ఏముంటుంది? నువ్వు పార్లమెంట్ సెగ్మెంట్కు సక్క నిధులు లేకపోతేవి, తెలంగాణకు అన్యాయం జరుగుతా అంటే పోరాటం చేయకపోతేవి, పోనీ ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు మాలాంటి జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు పెడతా అంటే మాట్లాడకపోతే ఒక ప్రాణభయంతో మమ్మల్ని టార్చర్ పెడతా అంటే ఎందుకు మరి వీళ్ళు ఉండడానికి? గుడి గుర్రాల పనులు దొమ్మనికి అంతే, అంతకు మించి ఏముంటుంది? వీళ్ళట ఏదో చేస్తారట,
ఇంకా మనం మాట్లాడాలంట. ఇగో